एमएलएस की नाअहली पर हाईकोर्ट का फैसला बीआरएस पार्टी के लीडरों के लिए एक बड़ा झटका है। ये बात कांग्रेस लीडर गवर्नमेंट विप आदित्य श्रीनिवास ने हाईकोर्ट के फैसले पर अपना रद्देअमल जाहिर करते हुए कही। उन्होंने कहा कि एमएलएस की नाअहली पर अदालत का फैसला बीआरएस कायदीन के मुंह पर तमाचा है। अदालत ने कहा है कि स्पीकर मुनासिब वक्त पर फैसला करेंगे। अदालत ने मुकर्ररा वक्त का जिक्र तक नहीं किया। आदित्य श्रीनिवास ने कहा कि यह यकीनी है कि मुस्तकबिल में बीआरएस पार्टी पूरी तरह से खाली हो जाएगी। హైకోర్టు తీర్పు ఎమ్మెల్యేల అనర్హత పైన ఈ నేడిచ్చినటువంటి తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంప చెల్లుమణేలా వచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం। స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారాలు మేము మొదటి నుంచి చెప్తున్నాం। అసలు అనర్హత పిటిషన్లు ఇంకా స్పీకర్ దగ్గరికి చేరుకోలేవు। అసెంబ్లీ కార్యదర్శి గారి దగ్గర ఉన్నప్పుడే ఎమ్మెల్యేలందరూ హైకోర్టుకు వెళ్లి దీనిపైన తీర్పు ఇవ్వాలని చెప్పని వెళ్తున్న క్రమంలో స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారులు ఒకసారి గుర్తు చేసినప్పటికీ కూడా కేటీఆర్ గారు ఇంతెంత ఎగురుతూ అప్పుడే ఉప ఎన్నికలు వచ్చేస్తున్నట్టుగా ఓ ఫీలింగ్ కల్పించేసి భ్రమలు కల్పించేసి వాళ్ళు 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు 60 మంది శాసనసభ్యుల్ని శాసనమండలి సభ్యుల్ని నిర్లజ్జగా పార్టీలో చేర్చుకొని పార్టీలను కూడా వాళ్ళ పార్టీలో విలీనం చేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కానీ కాంగ్రెస్ పార్టీని కూడా విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ఈరోజు కేటీఆర్ గారు గొప్ప మాటలు పెద్ద మాటలు అసహించుకునేటువంటి మాటలకు ఈరోజు ఏం సమాధానం చెప్తారు అంటున్నాం। ఈరోజు స్పీకర్ గారికి కాల పరిమితి కూడా విధించలేదు హైకోర్టు। తగిన సమయంలో ఎమ్మెల్యేల అనర్హత పైన నిర్ణయం తీసుకోమనే మాట అంటే స్పీకర్ గారికి ఉన్న విశేష అధికారులు అసలు వారికి చూడలేదు అంతా అప్పుడే మీరు వెళ్లి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోసేటువంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భం ఈరోజు మీ పార్టీలో మీ 4-5 తప్ప ఎవరు మిగిలిన చెప్పి మీ మొదటి నుంచి చెప్తున్నారు। భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కు, కేటీఆర్ గారు గెస్ట్ హౌస్ కు, హరీష్ రావు గారు నార్సింగ్ గెస్ట్ హౌస్ కే పరిమితం అయ్యే రోజులు రాబోతున్నాయి। ఆనాడు మీరే 4, అసెంబ్లీలో మీరే 4, ఇప్పుడు మీరే 4 తప్ప ఎవరు కనిపిస్తున్నారో చెప్పంటున్నాం। ఈరోజు ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన కూడా ఈరోజు భంగపడ్డది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పని చెప్పక తప్పదు। ఇంకేదో ఇప్పుడు వింటున్నాం ఏదో పైకోర్టుకు వెళ్తున్నాం। ఎక్కడికి వెళ్లినా స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారాలు ఎవరైతే స్పీకర్ సంబంధించినటువంటి అంశంలో వారినే తేల్చుకొని చెప్పి వారిని దీనిపై నిర్ణయం తీసుకొని చెప్పనే తీర్పు వస్తుంది తప్ప మరొకటి కాదనేటువంటి భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వింత పోకడ్లు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి పార్టీ విలీనం చేసుకొని 60 మంది శాసనమండలి సభ్యుల్ని చేర్చుకొని ఈరోజు గొప్ప నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు ప్రజలు గమనిస్తారు। ప్రజాస్వామ్యం అపవిత్రం పాలు చేసినటువంటి మిమ్మల్ని ఆల్రెడీ ప్రజలు పక్కన పెట్టారు। ఈరోజు మీరు నైతిక విలువలను ఏనాడైతే 60 మంది ఎమ్మెల్సీని తీసుకున్న రోజే కాళేశ్వరంలో కలిపారు మీరు। ఈరోజు మీరు గొప్పగా మాటలు చెప్పడం అనేది సరికాదు। ప్రజలందరూ కూడా గమనిస్తారు। ఈ రోజు వచ్చిన తీర్పు బారాసాకు చెంప పెట్టని మరో మాట ఈ సందర్భంగా తెలియజేస్తాం।